మనం అరటికాయతో పొడి చేసుకోబోతున్నాం. చాలా మందికి ఈ రెసిపీ చేస్తారని కూడా తెలియదు. ఓన్లీ అరటికాయ వేపుడు, అరటికాయ పులుసు, అరటికాయ ఇగురు అలా చేసుకుంటూ ఉంటాం. కానీ అరటికాయతో పొడి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీ రెసిపీ. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, అరటికాయ మనకి ఇలా దొరుకుతుంది కదా, అరటికాయని పొయ్యి మీద జస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేస్తే ఇలా కాలిపోతుంది అనమాట. అరటికాయని మనం కాల్చుకోవాలి. ఇందులో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయట్లేదు, జీరో ఆయిల్ అరటికాయ పొడి మనం తయారు చేస్తున్నాం. అరటికాయ పొడిని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా చపాతీలో ఫస్ట్ బాగా నెయ్యి అప్లై చేసేసి పొడి కొంచెం థిక్గా వేసుకొని రోల్ చేసి పిల్లలకి ఇస్తే కూడా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి నో డౌట్గా సూపర్గా ఉంటుంది. అయితే అరటికాయలో కావాల్సినంత పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇంకా ఫైబర్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే కొంచెం కచ్చిగా ఉన్న అరటి పండుని తిన్నామనుకోండి, తొందరగా మనకి ఫైబర్ వచ్చేస్తుంది, చాలా మంచిది. అరటికాయ పొడి చేసేసి రోజు కొంచెం ముందు ఒక ముద్ద తిన్నామనుకోండి, చాలా మంచిది. ఎప్పుడైనా సరే మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఫైబర్ మన టమ్మీలోకి వెళ్తే కనుక చాలా మంచిదండి. అంటే డైజెషన్కి ఫైబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా టమ్మీని తొందరగా పీచు పదార్థం ఎప్పుడు ఫుల్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆకలిగా ఉన్నా లేకపోయినా ఎక్కువగా వైట్ రైస్ తీసుకోకుండా ముందు వెజిటేబుల్స్తో కొంచెం టమ్మీ ఫుల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, అరటికాయ చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు చిన్న పాటు కూడా వేస్ట్ అవ్వదు. మనం అరటి దూటతో వేపుడు చేసుకుంటాం. అంతేకాకుండా అరటి ఫైబర్తో ఇప్పుడు బట్టలు కూడా తయారు చేస్తున్నారు. అరటి కాయ వాడుకుంటాం, మనం మొగ్గ వాడుకుంటాం, ఆకుల్లో మనం బోన్ చేస్తాం, అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టాను. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ ఒకటి పక్కన పెట్టేసుకుందాం. బాండీలో ఫస్ట్ కొంచెం శనగపప్పు వేసి వేయించుకుందాం. ఏ పొడులు చేసినా సరే శనగపప్పుని వేసి కనుక రోస్ట్ చేసుకొని వేసినా లేకపోతే నూనెలో ఫ్రై చేసినా సరే శనగపప్పుతో మంచి రుచి వస్తుంది. పొడుల్లో ముఖ్యంగా శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు రుచినిస్తాయన్నమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకుంటున్న అరటికాయ పొడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఎందుకంటే నూనె వేయట్లేదు కదా, నూనె వేసిన ఎప్పుడు తొందరగా అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. సో నూనె వేయట్లేదు కాబట్టి హ్యాపీగా నెల రోజులు మంచిగా మనం వాడుకోవచ్చు. శనగపప్పు కాస్త వేగిన తర్వాత మినప్పప్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి నిదానంగా వేయించుకోవాలన్నమాట. బాండి ఒకసారి వేడెక్కితే అయిపోతుంది, కానీ చిన్న మంటలో వేయించుకోవాలి. నూనె ఉంటే కాస్త తొందరగా అవుతుంది, నూనె వేయలేదు కాబట్టి కాస్త టైం పడుతుంది ఎలాగైనా. తర్వాత కొద్దిగా ధనియాలు. మనం ఏ పొడులు చేసుకున్నా గన్ పౌడర్స్ చేసుకునేటప్పుడు ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాం. 2 అరటికాయలకి మనకు ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు వేసామన్నమాట. ఇందులోనే సగం టీ స్పూన్ ఆవాలు, అలాగే కరివేపాకు. మొత్తం అన్ని డ్రైగా అయిపోవాలి కాబట్టి ఇందులోనే వేసేస్తున్నా. చింతపండు కూడా ఇందులోనే వేసేయాలి. అలాగే పొడికి కావాల్సిన ఉప్పు మనం కల్లుప్పు వేసుకున్నాం, ఎందుకంటే మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇందులో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా మెల్లిగా వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడం ఒక్కటే పని, అంతే ఇంకా. సో ఇప్పుడు అన్నీ చక్కగా వేగాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసేసామనుకోండి, వాటర్ వచ్చేస్తాయి, అంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చక్కగా ఆరబెట్టుకోవడానికి ఇవి ఆరాలన్నమాట. అబ్బా, వేయించుతుంటేనే గుమగుమ వాసన వచ్చేస్తుంది. సో ఇప్పుడు ముందుగా మనం అరటికాయని కాల్చి పెట్టేసుకున్నాం. అంటే ఇప్పుడు టైం ఎక్కువ పడుతుందని నేను మీ ముందు కాల్చలేదు, కానీ చక్కగా కాల్చుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా మీకు పచ్చిగా లేదు, మొత్తం చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేయండి, ఇటు సైడ్ కట్ చేయండి. కొన్ని ప్లేసెస్లో అరటికాయని ఉడకబెట్టి కూడా కొన్ని రెసిపీస్ చేస్తారు. మధ్యలోకి కట్ చేసి చూడండి నిదానంగా
చక్కగా గుజ్జు ఉడికిపోయింది లోపల. కాల్చింది చాలా టేస్టీగా ఉంటుంది ఉడకబెట్టిన దానికన్నా. ఆ లిటిల్ స్మోక్ ఫ్లేవర్ పట్టుకొని బాగుంటుంది అన్నమాట. ఈవెన్ వంకాయ అయినా కూడా కాల్చుకున్నది బాగుంటుంది. ఇలా ఓపెన్ చేస్తుంటే ఎంత బాగుందో. మనకి చేతులకి నల్లగా అంటుతుంది, టేస్ట్ ఎలా ఉంటుందేమో అని అస్సలు భయపడొద్దు. కానీ ఇది ఫస్ట్ ఇప్పుడే వేయకుండా బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి గుజ్జు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను చూపించినట్టుగా 2 కాయలతో ఫస్ట్ మీరు తయారు చేసుకోండి. ఒకసారి తిన్న తర్వాత టేస్ట్ చూస్తే మీరు వదిలిపెట్టరు. అసలు మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ చాలా కొన్ని తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి. ఇలాంటి మంచి రెసిపీస్ నేను మీకు చెప్తూ ఉంటాను. మీకు కావాలి అంటే అడగొచ్చు. సో మా మెయిల్ ఐడిని మీరు నోట్ చేసుకోండి, meekosamatmallamala.com. మీరు రెసిపీస్ అడగొచ్చు, లేదా మీ రెసిపీస్ మాతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అరటికాయని చక్కగా ఒలిచి పెట్టేసాం కదా, ఒకసారి హ్యాండ్ వాష్ చేద్దాం. చూడండి నల్లగా అయిపోయింది. ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ వేసి ఉప్పు కూడా వేసేసాం. ఇందులో కాస్త ఇంగువ వేసేసి ఫస్ట్ దీన్ని పొడి చేసేసుకోవాలి. మనం అరటికాయ వేస్తే ఇవి పొడి అవ్వదు. సో ఫస్ట్ వీటిని పొడి చేసేసుకుందాం. సో ఇలా అంతా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అరటికాయ వేస్తాం. ఇప్పుడు మళ్ళీ పౌడర్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసాం కదా, కాస్త ఘాటు వస్తుంది. అంతే, మొత్తం ఇలా మిక్స్ చేసేసాం. అరటికాయ పొడి ఎంత బాగుందో. ఆ వాసనకి నేను ఆగలేక తినేసాను. భలే టేస్టీగా ఉంది. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా తయారు చేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. అయితే నేను డైరెక్ట్గా మిక్సీలో వేసేసానండి, ఎందుకంటే ఈ పూటకి నేను ఫినిష్ చేసేస్తాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇది ఎక్కువ రోజులు నేను నిలవ పెట్టాను. ఇన్ కేస్ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే, నిలవ పెట్టుకోవాలి అనుకుంటే, అరటికాయని కాల్చుకున్న తర్వాత మనం స్పూన్తో తీసేసుకున్నాం కదా, ప్లేట్లో వేసి గాలికి కాసేపు ఆరబెట్టేయండి. ఆ తేమ పోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్న పొడి ఉంటుంది కదా, ఎండుమిరపకాయల పొడి అదంతా ఉంటుంది కదా, అందులో డైరెక్ట్గా చిదుముకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను, ఎందుకు అంటే ఈ రోజుకి ఫినిష్ అయిపోతుంది, పొద్దున రాత్రికి సరిపోతుంది. పుల్కాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అరటికాయ పొడి తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. అరటికాయ పొడి తయారీ విధానం: ముందుగా వేడి బాండీలో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, చింతపండు, కల్లుప్పు చక్కగా వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త ఇంగువ కూడా వేసి ఒకసారి పొడి చేసుకున్న తర్వాత ముందుగానే కాల్చుకున్న అరటికాయ గుజ్జు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెల్లిగా మిక్స్ పట్టేసుకొని బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే అరటికాయ పొడి రెడీ అవుతుంది.